ప్రభా తండ్రి ఇంకా నడిపించు తండ్రి. యేసయ్యా స్తోత్రం నాయన. అయా పాటలందు ప్రభా, వాయిద్యాలందు ప్రభా మహింపరిచినాం ప్రభా తండ్రి. యేసయ్యా అయ్యా నైనా తండ్రి సాక్ష్యాలందు ప్రభా మహింపరిచినావు తండ్రి. యేసయ్యా నీ దైవ సేవకుడిని ప్రభా తండ్రి నిలబెట్టి ప్రభా మాతో నైనా తండ్రి యేసయ్యా మాట్లాడి యేసయ్యా అనేక మంది అనేక గోడ మర్మాలతో ప్రభా తండ్రి యేసయ్యా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే ఒక చిన్న పాట పాడుకొని దేవుని ఆరాధన చేసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినందుకు ఆయన్ని ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరూ ఏక మనసుతోటి ఆత్మతోటి ఆయన వైపు చూస్తూ ఏ ఒక్క ఆలోచన లేకుండా దేవుని యొక్క ఆలోచనలతోనే మనమందరము కూడా ఆయన వైపు చూస్తూ ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా. సంధ్యారాగము చూపట్టుచూ చంద్రుని అంత అందము గలదై సూర్యుని అంత కలలు కలదై సంధ్యారాగము చూపట్టుచూ చంద్రుని అంత అందము గలదై సూర్యుని అంత కలలు కలదై అపోస్తలుల సహవాసములో దైవోపదేశము పొందినది. అపోస్తలుల సహవాసములో దైవోపదేశము పొందినది. రాణులను ప్రాదానులను ఈమెను పొగడెదరు. ఈమెను పొగడెదరు. ఈమెను పొగడెదరు. ఈమెను పొగడెదరు. సంధ్యారాగము చూపట్టుచూ చంద్రుని అంత అందము కలదై సూర్యుని అంత అలలు కలదై. హల్లెలూయా. ఈమె వధువు సంగము వరుడేసయ్యా కొనిపోవును. ఈమె వధువు సంగము వరుడేసయ్యా కొనిపోవును. వరుడేసయ్యా కొనిపోవును. వరుడేసయ్యా కొనిపోవును. సంధ్యారాగము చూపట్టుచూ చంద్రుని అంత అందము గలదై సూర్యుని అంత కలలు కలదై. సంధ్యారాగము చూపట్టుచూ చంద్రుని అంత అందము గలదై సూర్యుని అంత కలలు కలదై. ఈమె వెళ్ళగానే యెరూషలేము ప్రకాశించును ప్రకాశించును. ఈమె వెళ్ళగానే యెరూషలేము ప్రకాశించును ప్రకాశించును. ప్రేమలో సంపూర్ణ సాత్వికము గల ప్రేమలో సంపూర్ణ సాత్వికము
ఈమెను పొగడెదరు, ఈమెను పొగడెదరు, ఈమెను పొగడెదరు. సంధ్యారాగము చూపచ్చు చంద్రుని అంతా అందము గలదై, సూర్యుని అంతా కలలు కలదై. సంధ్యారాగము చూపచ్చు చంద్రుని అంతా అందము గలదై, సూర్యుని అంతా కలలు కలదై. ఈమె వెళ్ళగానే యెరూషలేము ప్రకాశించును, ప్రకాశించును. ఈమె వెళ్ళగానే యెరూషలేము ప్రకాశించును, ప్రకాశించును. ప్రేమలో సంపూర్ణ సాత్వికము గల, ప్రేమలో సంపూర్ణ సాత్వికము గల ఈ సంగమే, ఈ సంగమే, ఈ సంగమే, ఈ సంగమే. సంధ్యారాగము చూపట్టుచు చంద్రుని అంతా అందము గలదై, సూర్యుని అంతా కలలు కలదై. సంధ్యారాగము చూపట్టుచు చంద్రుని అంతా అందము గలదై, సూర్యుని అంతా కలలు కలదై. ఈమె వెళ్ళగానే యెరూషలేము ప్రకాశించును, ప్రకాశించును. ఈమె వెళ్ళగానే యెరూషలేము ప్రకాశించును, ప్రకాశించును. ప్రేమలో సంపూర్ణ శాశ్వతము గల, పాడాలన్నా కలిసి పాడాలి. శాశ్వతము గల ఈ సంగమే, ఈ సంగమే, ఈ సంగమే, ఈ సంగమే. సంధ్యారాగము చూపట్టుచు చంద్రుని అంతా, పాడాలి, అందరూ కలిసి పాడాలి. సూర్యుని అంతా కలలు కలదై. సంధ్యారాగము చూపట్టుచు చంద్రుని అంతా అందము గలదై, సూర్యుని అంతా కలలు కలదై. ఈమె ఈమె వధువు సంగము వరుడేసయ్యా కొనిపోవును. ఈమె ఈమె వధువు సంగము వరుడేసయ్యా కొనిపోవును, వరుడేసయ్యా కొనిపోవును, వరుడేసయ్యా కొనిపోవును. మనలందరూ దేవుడు కొనిపోతాడు. ఒకనొక సమయంలో దేవుణ్ణి ఎదుర్కొంటూ పోతాం మనం అందరం, సంఘముగాను పెళ్లి కుమార్తెగాను దేవుణ్ణి ఎదుర్కొంటూ మనం అందరం ఆయన యొక్క రాకల్లో ఆయన ఎదుర్కొంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధముగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. చేతులు ఎత్తుదాం అందరం పైకి. ప్రతి ఒక్కరము దేవుణ్ణి, దేవా నీ రాకడలో నన్ను తీసుకో తండ్రి, నీ పెళ్లి కుమార్తెను గాను నన్ను అంగీకరించు ప్రభువా. ప్రతి ఒక్కరూ అడుగుదాం, అయ్యా నీవు నన్ను ఎదుర్కోవాలి, నేను నిన్ను ఎదుర్కోవాలి నాయనా. పిలుద్దాం, యేసు పిలువండి ప్రతి ఒక్కరు, యేసు నాయనా నీ పెళ్లి కుమార్తెనుగా నన్ను అంగీకరించు ప్రభువా, నన్ను అంగీకరించు తండ్రి, నన్ను అంగీకరించి నీ రాజ్యములో నన్ను చేర్చుకో ప్రభువా. మనసు విప్పి కన్నీరు విడుస్తూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం, ఆయన ఆరాధిద్దాం. సంధ్యారాగము కలిసి పాడండి నాతో పాటు. చూపట్టుచు
చంద్రుని అంతా అందము గలదై, సూర్యుని అంతా కలలు గలదై. పాడండి నాతో పాటు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రుని అంతా చేతులు పైకెత్తు. గలదై, సూర్యుని అంతా కలలు గలదై, అపోస్తలుల సహవాసములో దైవోపదేశము పొందినది. అపోస్తలుల సహవాసములో దైవోపదేశము పొందినది. రాణులను ప్రాదానులను, రాణులను ప్రాదానులను ఈమెను పొగడెదరు, ఈమెను పొగడెదరు. దేవుడు మనల్ని అందరినీ ఒక సంఘముగా, ఒక పెళ్లి కుమార్తెగా ఎంచుకొని అపోస్తుల సహవాసములో ఎదిగిన మనల్నందరినీ ఆయన హక్కున చేర్చుకోబోతా ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని వైపు చూడండి. ఆయన చేయి చాపి మనల్నందరినీ ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ఓ సంఘమా, నా ఎదుట నిలవబడిన ఓ సంఘమా, అపోస్తుల ఉపదేశములోను, అపోస్తుల సహవాసములోను, వాక్యములను కట్టబడిన ఓ సంఘమా, ఈరోజు నా ఎదుట నిలబడిన ఓ సంఘమా, రా నా ఎద్దుకు రా. ఇదిగో మన ప్రియుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు చూడండి, ఆయన వైపు చేతులెత్తి చూడండి. మన ప్రియుడు ప్రభువు అయిన క్రీస్తు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను తీసుకోదండ్రి, అయ్యా నన్ను తీసుకోదండ్రి, అయ్యా నీ రాజ్యముకు నన్ను కొనుకో ప్రభువా. నీ రక్తము కార్చి, నా కొరకు నీ రక్తము కార్చి, నా కొరకు నీ విలువైన రక్తము కార్చావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఏ పాటి వాడను నాయనా, ఏ పాటి వాడను, ఎందుకు పనికి రాని వాడును ఎన్నుకున్నావు. నీ రక్తముతో నన్ను కడిగావు, నా పాపమును నా శాపమును తొలగించావు ప్రభువా. నన్ను రక్షించావు ప్రభువా. పాపములో కూరుపోయిన నన్ను లేవనెత్తి నిలవబెట్టి వాక్యమనే ఖడ్గముతోటి నా పాపములను తీసివేసి నా జీవితాన్ని కట్టిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిద్దాం ప్రతి ఒక్కరు చేతులెత్తి. నీకు స్తోత్రము ప్రభువా, మీకు స్తోత్రము ప్రభువా. అయ్యా అయ్యా, ప్రతి ఒక్కరు పిలవండి దేవుణ్ణి. అయ్యా అయ్యా, నా రక్షకుడు నీవే తండ్రి, నా విమోచకుడు నీవే ప్రభువా. నన్ను రక్షించి విమోచించిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరు పిలవండి. మన రక్షకుడును మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గారిని పిలవండి. మనసారా ఆరాధన చేయండి. అయ్యా, నీ వాక్యముతో నన్ను నింపు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడుగుదాం. ఆయన శక్తితో మనల్ని అందరినీ నింపుతున్నాడు. ఆయన శక్తితో, ఆయన శక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కూర్చుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు కూడి వచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మన అందరితోటి ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. చూడండి, మన బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ఈ వాక్యాన్ని నిమిత్తం మనం అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. లేని ఎడల తలలు వంచి కళ్ళు మూసు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడంలో మాకు ఎంతో కృపను ఎంతో దయను మాకు దయచేసిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా మీ సురక్షితమైన రెక్కల చాటును మమ్మల్ని అందరినీ మరుగుపరిచి ఎంతో సురక్షితంగా ఆహారమందును ఆరోగ్యమందును పని ఎడలను నాయన సమస్త విషయంలోనూ మమ్మల్ని కాపాడి రక్షించి సురక్షితంగా ఈరోజు ఈ దినాన ఈ నూతనమైన పరిశుద్ధ ఆదివారం పూట తండ్రి మమ్మల్ని అందరినీ మీ మందిరానికి చేర్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ఆరాధన అంతట్లోనూ మాకు సహాయంగా నిలిచి కుడి ఎడమ తోడై ఉండి పాటలు ఎందును వాయిద్యాలు ఎందును తండ్రి సాక్ష్యాలు ఎందును నాయన మీరు మాకు తోడై ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. యేసయ్యా, ఇదిగో తండ్రి వాక్య భాగంలోకి వెలుచుండగా ప్రభువా, ఇదిగో నాయన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఇదిగో నాయన మాకు అవసరమైన వాక్య భాగాన్ని మాకు చూపుతూ నైనా మా హృదయాన్ని తాకుతూ మా హృదయ పలకల మీద నైనా మీ వాక్యాన్ని ముద్రించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మా జీవితానికి నైనా పునాది వేయమని వేడుకుంటున్నాం నాయనా. పునాది మాత్రమే కాదు, ఒక నైనా బలమైన ఒక గోడను మా హృదయంలో వాక్యం ద్వారా కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇటువంటి చంచలత్వము లేకుండా నైనా మీ యందు దృష్టి కలిగి వాక్యాన్ని వింటూ వాక్యాన్ని స్మరిస్తూ నాయన నీ వైపే చూస్తూ మా జీవితాల్ని పరిశుద్ధమయంగా మార్చుకొనుటకు మాకు శక్తిని బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, పరలోక రాజ్యమందునైనా మీరు వేలాది దూతల చేత కొనియాడబడుతున్నారు తండ్రి. ఇదిగోనైనా సంఘముగా మేమందరము కూడా ఈరోజు మిమ్మల్ని కొనియాడుతున్నాం ప్రభువా. ఇదిగోనైనా అందును బట్టి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం అనే నాయనా పరిశుద్ధమైన వాక్యముతో మా అందరితో మాట్లాడి మాకు మనసుకు తగినట్టుగాను మా పరిస్థితులకు తగినట్టుగాను ఇదిగోనైనా మా జీవితాలని మార్చేటట్టుగాను వాక్యము ద్వారా మమ్మల్ని మార్చమని ఉదక స్నానము చేయించమని ఇదిగో తండ్రి నైనా మేమందరము మీ వైపు తిరుగుతూ మా జీవితాంతము వరకు మీరు మాకు ఇప్పుడు వినిపిస్తున్న వాక్యాన్ని స్మరిస్తూ దాని ప్రకారము జీవిస్తూ కొనసాగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. రైట్, కూర్చుందాం. దయచేసి అమ్మగారులు ఏమనుకోకుండా ఒకేసారి ముందుకు సరి కూర్చోండి. రండి, ముందుకు రండి. పాపం వెనకాల వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అన్న గ్యాప్ ఫిల్ చేసేసేయండి, అన్న వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సువార్త చేయడం ప్రారంభించిన తర్వాత, యేసు ప్రభువారు సువార్తను చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన్ని వేలాది మంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు, వేల కొలది మంది ఆయన ఏ వైపు వెళ్తూ ఉంటే ఆ వైపున ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకు? వై హ్యావ్ టు దే ఫాలో జీసస్ క్రైస్ట్? ఎందుకు దేవుణ్ణి వాళ్ళు ఫాలో అవ్వాలి? ఆయన ఎందుకు వెంబడించాలి? వాళ్ళకి పని ఏమి లేదా? వాళ్ళకి పని ఏమి లేదా? ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన ఈ లోకంలో తన సువార్తను ప్రారంభించినప్పుడు అనేక మంది జనులు పాపములో నలిగిపోతూ, శాపములో బ్రతుకుతూ, పొరపాటు చేస్తున్నాము అని తెలియక బ్రతుకుతూ ఉన్న కాలంలో ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించి, మీరు చేస్తున్న భక్తి ఇది కాదు, మీరు చేయాల్సిన భక్తి వేరొకటి ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరలోక రాజ్యము గురించి, దానికి చేరుకునే మార్గము గురించి ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన సువార్త రూపేణ ప్రకటన చేస్తూ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం ఏంటి అంటే, గమనించండి. ఇక్కడ ఆయన ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు, యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుడ్డి భిక్షగాడు, ఎవరు? ఒక గుడ్డి భిక్షగాడు, ఆయన దేవుడు ఆ మార్గమున వెళ్తున్నాడు అని చెప్పి తెలిసి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఓ దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా ఆయన్ని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ 46వ వచనంలో ఉంది, వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడకు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ గుడ్డి భిక్షగాని యొక్క జీవితము ఎలా ఉంటుంది? ఇప్పుడు కళ్ళు లేకపోతే మనము ఊహించుకోగలమా మన జీవితాన్ని? ఏమండి, ఒక చెయ్యి లేకపోతేనో, ఒక కాలు లేకపోతేనో ఎలాగోలా ఏదో ఒకటి చేసి ఎలాగైనా బ్రతికేయచ్చు. కానీ అంధత్వం ఉంటే, దారి కాని రాకపోతే, ఏం చేయాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు,
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మన ముందు ఎవరున్నారో తెలియదు, ఏముందో తెలియదు, ముందు గుంట ఉన్నదో తెలియదు. ఏమండి, అంధత్వము. ఆ గుడ్డి భిక్షగాడికి అంధత్వం ఉంది. ఆయన యొక్క జీవితంలో అది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అందరూ చూసి జాలి పడతారే కానీ ఎవరు కూడా ఆయనకి సహాయము చేయగలిగిన వారు ఎవరు లేరు. అంతే కదా, అవునా కదా? ఇప్పుడున్న టెక్నాలజీ ఆ కాలంలో లేదు కదండి. ఇప్పుడంటే ఆపరేషన్ చేసో ఇంకోటి ఏదో చేసో ఆ కంటి చూపును కొద్దిగా అయినా మెరుగు చేస్తారు అంటారు కదా, గుడ్డి కంటే మెల్లనయం అనేసి. ఎందుకంటారు అన్నమాట? పూర్తిగా కనిపించకపోవడం కన్నా సగం సగం అరాకొరా కనిపించినా ఎలాగోలా బ్రతకచ్చు అని చెప్పేదే కదా. కానీ ఆ కాలంలో ఈయనకు సహాయము చేయగలవారు ఎవరు కూడా లేరు. అందరూ చూస్తారు, జాలి పడతారు, ఎంతో కొంత భిక్షం వేస్తారు, లేకపోతే ఒక పూట ఎంతో తినడానికి ముద్ద పెడతారు. అంతేకాని ఎవరు ఆయన్ని పంచెను చేర్చుకొని ఆయన్ని ఓదార్చి ఆదుకునేవారు ఎవరు కూడా లేరు. అలాంటి సమయంలో కృంగిపోయి వేసారిపోయి ఎటువంటి సహాయము లేనటువంటి వ్యక్తి, ఏ తోడు లేనటువంటి వ్యక్తి అప్పుడప్పుడు విన్నాడు దేవుని గురించి. ఎవరి గురించి? నజరేయుడైన యేసు గురించి. హల్లెలూయా. ఆయన దేవుని గురించి, దేవుడు చేస్తున్న అద్భుత కార్యాల గురించి విన్నాడు. ఆయన వినిన తర్వాత కొంతకాలానికి దేవుడు ఆ దరినే పోతున్నప్పుడు ఈయన చెవిన పడింది. అదిగో యేసు అలా వెళ్తా ఉన్నాడు అని చెప్పి ఈయన చెవిన పైన పడతానే ఈయన ఏం చేస్తా ఉన్నాడు? వెంటనే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా ఏమంటున్నాడు? నన్ను కరుణింపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మనము దేవుణ్ణి పిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిబద్ధత కలిగి ప్రార్థన చేసేవారు కొద్ది మందిగానే ఉన్నారు. విశ్వాసముతో ప్రార్థన చేసేవారు కొద్ది మందిగానే ఉన్నారు. భయంతో మందిరానికి నడిచేవారు తప్ప భక్తితోటి విశ్వాసంతో నడిచేవారు చాలా కొద్ది మంది మాత్రమే. మనస్ఫూర్తిగా గుండెల పైన మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను నిజంగా దేవుణ్ణి పైన విశ్వాసముతో మందిరానికి వచ్చానా, లేకపోతే వెళ్ళాలి కాబట్టి మందిరానికి వచ్చానా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఏది సంభవించినా ఈ లోకంలో ఎవరు కూడా మనకి సాటి అయిన సహాయము చేయలేరు. ఎవరైనా మనకి కొంత మాట సాయం చేస్తారేమో, కొంత ధన సహాయం చేస్తారేమో, లేకపోతే కొన్నాళ్ళు తన దగ్గర పెట్టుకొని ఆదరిస్తారేమో, కానీ జీవితాంతము మనల్ని పెట్టుకొని ఎవరు పోషించరు. జీవితాంతము ఎవరు మనకి ధన సహాయము చేయరు. ఏంటండి? జీవితాంతం ఎవరు మనకి ఒక ముద్ద వేయరు. ఎందుకంటే వారి జీవితం వారిది, మన జీవితం మనది కదా, అవునా కదా? ఇప్పుడు సొంత తల్లిదండ్రులనే పిల్లలు పోషించడానికి ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి.
ఎందరో మంది అభాగ్యులుగా విడిచిపెట్టి పిల్లలు చేరదీయక, అయిన వాళ్ళు చేరదీయక, వారి జీవితము అగమ్య గోచరంగా మిగిలిపోతున్న రోజులు ఇవి. ద ఎండ్ టైమ్స్ అంటారు కదా, చివరి దినాలు. హల్లెలూయా, చివరి దినాలు. కాబట్టి ప్రియులారా, ఈ లోకము ఎవరిని ఎప్పుడు ఆదరించదు, ప్రేమించదు, ఏమి చేయదు. తన స్వార్థం కోసం నీ దగ్గర ఏదైనా ఉపయోగకరమైన వాటిని చూసే నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను హక్కున చేర్చుకుంటుందే తప్ప ఈ లోకం ఎప్పుడు కూడా నిస్వార్థమైన ప్రేమను మన పైన ఎప్పుడూ చూపించదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిస్వార్థమైన ప్రేమను చూపించగల ఒక్కడే ఒక్కడు మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు. ఈయన పిలుస్తూ ఉన్నాడు ఆయన్ని. ఆయన ప్రేమ గురించి ఈయనకి తెలుసు, విన్నాడు. వినకుండా ఆయన్ని పిలవడు కదా కదా. ఇప్పుడు మీ పేరు నాకు తెలిస్తే తప్ప నేను మిమ్మల్ని పిలవలేను, అవునా కదా? ఈయనకి ఆయన చేస్తున్న పనుల గురించి తెలిసాయి, ఆయన చేస్తున్న అద్భుత కార్యాల గురించి తెలిసాయి. అందుకోసం ఈయన ఏమనుకుంటున్నాడు, ఈయన మనసులో, అయ్యో దేవుడు ఈరోజు నా ముందు నుంచి వెళ్తా ఉన్నాడు. ఈ సమయంలో కానీ నేను ఆయన్ని పిలిచి నేను ఈరోజు రక్షణ పొందకపోతే తర్వాత నాకు రక్షణ అనేది దొరకదు. కాబట్టి వెంటనే నేను దేవుణ్ణి చేరుకోవాలి. హల్లెలూయా. దేవుని గురించి విన్నాడు, దేవుడు అటువైపు వెళ్తున్నాడని చెప్పి గ్రహించాడు. వెంటనే దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమయ్యా. ఏమంటున్నాడు ఆయన? నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. ఆయన పిలిచిన వెంటనే దేవుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏం చేశాడు? దేవుడు ఒక్కసారిగా ఆగాడు. వెన్ ఎవర్ యు కాల్స్ ద గాడ్, ద హెవెన్ విల్ స్టాప్ దేర్. ఎప్పుడైతే మనం దేవుణ్ణి పిలుస్తామో పరలోక రాజ్యము అలాగనే ఆగిపోయి నీ కోసము తిరిగి చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది? పరలోక రాజ్యము ఆగిపోయి నీ వైపు తిరిగి చూస్తుంది. ఈయన పిలిచాడు దేవుణ్ణి. పిలిచిన తర్వాత ఏమైంది? దేవుడు అక్కడే ఆగాడు. ఒక్క నిమిషం చూడండి, నా కింద ఏమనుందో. అప్పుడు యేసు నిలిచి, ఏమనుంది అక్కడ? దేవుడు అక్కడ నిలబడిపోయాడు. ఎవరో నా కుమారుడు నన్ను పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు పిలువు, మనం అందరం దేవుని పిలుద్దాం. ఆయన మన వైపు ఆగి తిరిగి చూడబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నా, నీకు ఏ బాధలున్నా, ఏ కొరతున్నా, ఏ అసమాధానం ఉన్నా, శాంతి నెమ్మది లేకున్నా, నీ జీవితం వైపు దేవుడు ఈరోజు తిరిగి చూడబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఎప్పుడైతే ఈ పేదవాడు, ఈ భిక్షగాడు దేవుడా దావీదు కుమారుడా అని పిలిచాడో వెంటనే ఆయన అక్కడే ఆగిపోయాడు. ఆయన అక్కడే ఆగిపోయి చూడండి అక్కడ ఏమంటున్నాడు? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికంటే ముందు ఆ పైన వచనంలో ఒక మాట ఉంటుంది. ఈయన ఎప్పుడైతే దేవుణ్ణి అరవడం స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే దేవుణ్ణి పిలవడం స్టార్ట్ చేశాడో, అప్పుడే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? అతన్ని అదిలిస్తూ ఉన్నారు. రే అరవకరా 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 అనేసి. చూడండి ఆ 47వ అధ్యాయంలో 48వ అధ్యాయంలో ఉంటుంది. ఈయన కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కాని వాడు
దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో మనల్ని అప్రెస్ చేయడానికి, మనల్ని కిందకు తోయడానికి చూస్తుంది. ఏం చేస్తుందంట, వీళ్ళు ఎలాగైతే ఆ భిక్షగాడు దేవుణ్ణి పిలుస్తున్నాడో, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణింపమని ఈయన ఎప్పుడైతే అడుగుతా ఉన్నాడో చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, వీడిని గద్దిస్తూ ఉన్నారు. అరే గమ్ముగుండు, ఏమంటున్నారు, గమ్ముగుండు. వారు ఎంత చెప్తున్నా, నువ్వు గమ్ముగుండు 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 అని ఎంత చెప్తున్నా కూడా ఇతను ఆగట్లా. ఏం చేస్తా ఉన్నాడు, ఆగట్లా. మరి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, ఓ దావీదు కుమారుడా. మనం గొచ్చు గట్టిగా అరిస్తేనే మన గొంతు ఏమైపోద్ది, రాసిపోద్ది. కానీ ఆయన దాని గురించి ఏం ఆలోచించట్లా. నేను ఈరోజు ఏం పొందాలి, రక్షణ పొందాలి. ఈరోజు నేను దేవుని యొక్క కనికరము పొందుకోవాలి. ఈరోజు నేను దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి. ఎవరు నన్ను ఆపినా నేను ఆగకూడదు. ఈ మధురమైన క్షణము వీడిపోతే తిరిగి మళ్ళా నన్ను రక్షించడానికి ఏ గతి లేదు. We should recognize the times. మనము కాలాన్ని ఎప్పుడు కూడా దాన్ని సంగ్రహించాలి, తెలుసుకోవాలి. ఎప్పుడు మనం మారాల్సి వస్తుందో ఖచ్చితంగా అప్పుడు మారి తీరాలి. ఒకసారి ఆ టైం కాస్త గడిచిపోతే ఆ టైంని మరలా మనము వెనక్కి తిప్పలేం. We can't undo whatever has happened. ఒక్కసారి జరిగిపోయిన దాన్ని మరలా మనము తిప్పి ముందుకు తీసుకురాలేము. ఆయన అందుకే ఏం చేస్తూ ఉన్నాడంటే వేగిరి పడతా ఉన్నాడు, దేవుణ్ణి చేరుకోవాలని వేగిరి పడతా ఉన్నాడు, తొందరపడుతున్నాడు. ఓ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయన ఎంతమంది జనులు అడ్డుకున్నా, అతన్ని కూర్చోబెట్టినా, అతన్ని తోసివేస్తున్నా కూడా, ఇప్పుడు చూడండి ఒక గుంపు జనం ముందుంది, మన కంట్లో ఏం కనిపించలేదు, దేవుడు ఎటువైపు ఉన్నాడో తెలియదు. ఆయనకు మాట మాత్రం తెలుసు, దేవుడు ఆ ముందు పోతున్నాడు అన్న మాట మాత్రం తెలుసు. ఆయన ఇటున్నాడో వెనకాల ఉన్నాడో ముందున్నాడో తెలీదు. ఏమండి, మనం గట్టి కళ్ళు మూసుకొని 4 సార్లు తిరిగి తిప్పి వదిలేసిన తర్వాత ఏది ఏ దిక్కు మనకి తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? మన కళ్ళు మూసేశారు కాబట్టి. అతనికి ఎటువైపు దేవుడు ఉన్నాడో తెలియదు. ఏమండి, దేవుడు ఏ పక్క ఉన్నాడో, ఎటువైపు వెళ్తున్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఆయన చుట్టూ ఎంతమంది జనులు ఉన్నారో ఏమీ తెలియదు. ఈయనకు తెలిసింది ఒక్కటే, దేవుడు ఈ ప్రాంతం గుండా వెళ్తా ఉన్నాడు, నేను ఆయనను చేరుకోవాలి. ఇదొక్కటే ఆయనకి తెలిసిన మంత్రం. ఆయన పిలుస్తా ఉన్నాడు, దేవుడా 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 దేవుడా. ఒక వాక్యం చెప్పబడింది, బీదలైన వారు ధన్యులు. ఎవరు? బీదలైన వారు ధన్యులు. ఆయన ఎప్పుడైతే ఈ పేదవాని ఆర్తనాదాలు విన్నాడో, ఏమండి, ఎప్పుడైతే ఈ పేదవాన్ని ఆర్తనాదాలు విన్నాడో ఆయన మనసు చెలించిపోయి వెంటనే ఆగి ఇతన్ని దగ్గరికి రమ్మని పిలిచాడు. ఏం చేశాడు? దగ్గరికి రమ్మని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెంటనే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా అయ్యా చూడండి, ఆ కింద అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను.
యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఆ గుడ్డి భిక్షగాడిని దేవుడు రమ్మని పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన కప్పుకున్న వస్త్రాన్ని దూరంగా విసిరేసి వెంటనే దిగ్గున లేచి పరిగెడుతూ ఉన్నాడు దేవుని వైపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు పరిగెడుతూ ఉన్నాడు. పరిగెత్తిన తర్వాత దేవుణ్ణి చేరుకొని ఆయన అడిగినప్పుడు ఆయనకి చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు దృష్టి కలుగు చేయి దేవుడా, నాకు ఈ అంధత్వం నుంచి తొలగించు దేవుడా, నాకు అంధత్వం తొలగించి తేట తెల్లమైన చూపును దయచేయి దేవుడా అని చెప్పి ఆయన ప్రాధేయపడగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అద్భుత కార్యము జరిగింది. ఎందుకు జరిగింది? వై ఇట్ వాస్ హ్యాపెండ్ ఆన్ దట్ వే. ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందంటే ఒకటే ఒక కారణము. ఆయన ఏం చేయాల? ఒక మాట చెప్పాడు, నువ్వు విశ్వాసముతో వెళ్ళు, నువ్వు చూపు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయనకి చూపు నెరవేర్చింది ఎవరు? ఎవరు? దేవుని పైన ఉన్న ఈయన విశ్వాసము. ఏంటండి? ఆయన పైన ఉన్న ఆయన విశ్వాసమే ఆయనకి చూపును దయచేసింది. ఒకవేళ ఆయన మనసులో ఇది నాకు సాధ్యమా, ఈయన చేయగలడా అని చెప్పి ఒక్క చిన్న అనుమానం ఉన్నా అది జరగకపోకుండా ఉండునేమో కదా, అవునా కదా? ఏదన్నా మనం చేయాలి అనుకున్నప్పుడు పట్టుదల ఉంటే దాన్ని సాధించగలం కదా. దేనన్నా మనం పట్టుదలగా సాధించాలంటే దానికోసం శ్రమ పడతాం. ఈయన కూడా అదే విధంగా విశ్వాసముతోటి దేవుని చెప్పిన మాటను నమ్మాడు. తద్వారా ఆయన చూపును పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది అంధత్వము కలిగి దేవుని యొక్క జ్ఞానమును ఎరుగక ఇంకా అంధత్వంలోనే బ్రతుకుతూ ఉన్నారు. అంధత్వం అంటే ఆత్మీయ అంధత్వం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంది. ఏం పాట అంటే, నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా, నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. యేసయ్యా, 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 యేసయ్యా. పాడాలి నాతో పాటుగా. యేసయ్యా, పాడాలి అందరూ. యేసయ్యా, యేసయ్యా, నాలో ఆవేదన
తృష్ణ. ఏముండాలి? తృష్ణ. నేను దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి కనుక్కోవాలి, దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడైతే ఈయన దేవుణ్ణి చేరాడో అప్పుడే ఈయనకి ఏమొచ్చింది? స్వస్థత కలిగింది. ఎప్పుడైతే మనం ఆయన్ని చూస్తామో మన బ్రతుకు మారుతుంది. ఇట్ విల్ చేంజ్. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ చేంజ్ ద లైఫ్. ఏంటండి? దేవుని యొక్క ప్రసన్నత జీవితాన్నే మారుస్తుంది. ఏం చేస్తుంది? జీవితాన్నే మార్చేస్తుంది. ఈయన జీవితం మారింది. ఆయన జీవితంలో కోరుకున్న మార్పు దొరికింది. నీ జీవితంలో, మన జీవితంలో, మన కుటుంబంలో మనకి మార్పు కావాలంటే మనం చూడాల్సింది దేవుని వైపు, లోకం వైపు కాదు, జనుల వైపు అంతకంటే కాదు, అన్నదమ్ముల వైపు కాదు, బంధుమిత్రుల వైపు అస్సలు కాదు. మనం చూడాల్సింది దేవుని వైపు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో, మన దృష్టి ఆయన వైపు ఉంచుతామో, దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షణలోకి నడిపిస్తాడు. ఆయన రక్షణ ఆధారము. ఏమండి? రక్షణ ఆధారము. నాకొక్కడికే కాదు, మనకొక్కరికే కాదు, ఇక్కడ ఉన్న వారికి వరకే కాదు. ఆయన రక్షణ ఆధారము. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వారందరికీ రక్షణ ఆధారము ఈయనే. దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి చేరుకునే మార్గము వేరేది లేదు. దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి చేరుకోవాలంటే ఈయన ద్వారా తప్ప మనం ఎవరి ద్వారా చేరుకోలేము. ఎవరు మనల్ని చేర్చలేరు. ఈయన మాత్రమే. ఏందండి? హీ ఈస్ ద ఓన్లీ సాల్వేషన్ ఫర్ ద హ్యూమన్ కైండ్. ప్రతి ఒక్క మానవాళికి ఆయన ఒక్కనే రక్షణకర్త. ఏమండి? ఆయన ఒక్కడే రక్షణకర్త. మనం ఎంత దేవుణ్ణి వేడుకుంటే అంతగా దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఆయన కరుణామయుడు. ఒక పాట ఉంది, కరుణామయుడా నా యేసయ్యా, ప్రేమగల దేవుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, కరుణామయుడా నా యేసయ్యా, ప్రేమగల దేవుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. చాలు. నేను ఏ స్పీడ్లో ఎత్తుకున్నాను, మీరు ఏ స్పీడ్లో ఎత్తుకుంటారు? చూడండి, ఆయన ఎవరంట? కరుణామయుడు. కరుణామయుడా నా యేసయ్యా, ప్రేమ కలిగిన దేవుడవు నీవేనయ్యా. ఆ తర్వాత చరణం ఏమొస్తుంది తెలుసా? బహుభారమైన నా మనసులో ఏమనుంది అక్కడ కింద? బహుభారమైన నా బ్రతుకులో నన్ను కరుణించిన నా యేసయ్యా. బహుభారమైన నా బ్రతుకులో నన్ను కరుణించి ఆదరించి నన్ను మార్చిన నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన కూడా అదే మాట్లాడుతూ ఉంటాడు కదా. ఏమని అంటూ ఉంటాడు? ఈయన పరిస్థితి కూడా అదే కదా. నన్ను కరుణ చూపించి నాకు గుడ్డిదవనమును తొలగించి నాకు చూపు దయచేసిన నా రక్షకుడు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం అనే అంధత్వం నుంచి మనల్ని అందరినీ రక్షించి కాపాడి మనల్ని విమోచించి విమోచన కర్త అయి మనల్ని కాపాడుకున్నాడు. ఆయన ఈ లోకము నుంచి వేరు చేశాడు, వేరైన జీవితాన్ని మనకు ప్రసాదించాడు. ఈ జీవితాన్ని, వేరైన జీవితాన్ని మనకి
ప్రసాదించాడు. ఈ లోకం మనల్ని చూసి అణిచివేయాలని చూస్తుంది. మనం బాగుపడితే చూసి ఓర్వలేని లోకం ఇది. మనం కొద్దిగా కోలుకుంటే చూసి ఓర్వలేని సమాజం ఇది. ఏమిటండి, మనం కొద్దిగా ఇరుకు నుంచి బయటపడి కొంచెం స్థిమితంగా ఉన్న కాలంలో మనల్ని చూసి ఓర్వలేని సమాజం ఇది. కానీ నువ్వు బాగుపడడం ఆయనకిష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగుపడడం ఆయనకిష్టం. మనం రక్షించబడ్డం ఆయనకిష్టం. మనల్ని విమోచించడం ఆయనకు అంతకంటే ఇష్టం. మనం ఎప్పుడైతే మారి రక్షణ పొందుకుంటామో ఆయనకి ఇంకా ఆనందమే ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకేంటి? ఆనందమే ఆనందం. ఆనందమే మహా సంతోషమే. ఏంటండి? ఆనందమే మహా సంతోషమే దేవునికి. ఎందుకంటే మనలో దేవుడు పుట్టాడు కాబట్టి, మనం రక్షణలోకి నడిపించబడ్డాం కాబట్టి ఆయన చాలా సంతోషిస్తాడు. ఏమండి? సంతోషిస్తాడు. ఆయన అంటాడు, సమూయేలు గారు ఒక మాట అంటాడు, మీరు బలులు అర్పించుట కంటే ఆయన మాటను విని ఆయనను గైకొనుట ఆయనకి ఇష్టమైన పని. ఏమంటున్నాడు? బలులు అర్పించడం కంటే శ్రేష్టమైనది ఏంటి అంటే ఆయన మాట విని రక్షించబడ్డము ఎంతో ముఖ్యమైన పని. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన రక్షణలోకి నడవాలి. ఆయన యొక్క పరిశుద్ధ మార్గాన్ని అనుసరించాలి. అక్కడ కింద ఏమనుంది? స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఏం చేశాడు ఈయన? ఆయన చూపు పొందుకున్న తర్వాత ఆయన చూపించిన త్రోవలోనే నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎంతవరకు దేవుని యొక్క మార్గాన్ని అనుసరించగలుగుతున్నాం? మనం ఎంతవరకు దేవుని యొక్క మాటను పాటించగలుగుతున్నాం? రక్షణ కొదవైందా? దేవుడు మనకి రక్షణనిస్తాడు. సమాధానం కొదవైందా? దేవుడు మనకి సమాధానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏమి కోరుకున్నా అది ఆయన మనకి దయచేస్తాడు. కానీ మనం ఆయన మాటను నెరవేర్చగలగాలి. మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి? ఆయనను పిలవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి. హల్లెలూయా. మనం ఆయన్ని వెతకాలి. ఏం చేయాలంట? మొదట ఆయన రాజ్యమును ఏం వెతకాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఎదిగే వారిగా ఉంటే ఖచ్చితంగా మనకి అది దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతున్నామా? మోకరించి ప్రార్థన చేయి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, రక్షిస్తుంది, నీ బాధ నుంచి స్వాంతన కలుగ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమను కోరుకున్నావా? దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుని యొక్క రక్షణను కోరుకుంటావా? దేవుడు నిన్ను రక్షిస్తాడు. మొదట ఆయనను వెతుకు, ఆయనను పిలువు. ఈ దీనిపైన ఒక పాట ఉంది. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీకు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. చాలు. చూడండి, ఆ డ్రమ్స్ కంటే మీ చేతి పేట చప్పట్లే ఎంతో వినసొంపుగా ఉన్నాయి కదా. దావీదు కుమారుడా
నన్ను దాటిపోకయ్యా, దాటిపోకు, నీ ప్రేమ నాపై ఉంచు, నీ కరుణ నీ జాలి నాపై ఉంచు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు సహాయం చేయడానికి. ఆయన తప్ప అల్టిమేట్గా హీఈస్ ద ఓన్లీ సేవియర్, హీఈస్ ద ఓన్లీ సాల్వేషన్. ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయన యందే మనకి రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు లేరండి, ఎవరు మనల్ని కాపాడలేరు, రక్షించలేరు, ఎవ్వరూ లేరు. ఉన్నది ఒకటే దేవుడు. ఆయనే మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం మనం చదువుకుందాం, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 6వ వాక్యం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ నీతి దేవుని కాదు ఇక్కడ 34:6 చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఎవరైతే దేవుని రక్షణ కొరకు ఆయన వైపు చూసి ప్రార్థన చేస్తారో వారికి ఏం లభిస్తుందంటే రక్షణ లభిస్తుంది. ఎవరి ద్వారా లభిస్తుంది? దేవుని ద్వారా లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో ఆయన మన కోసం తిరిగి చూస్తాడు. హల్లెలూయా. మనం ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు? ఆయన వైపు చూడాలి. ఈరోజు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? మనము లోకుల వైపు చూస్తాము, లోకుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేయగలడు నమ్మి విశ్వాసంతో ముందడుగయ్యి దేవుడు సకలము నీకు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట కొండలున్నా బండలున్నా ప్రతి ఒక్కటి తునాతునకలు చేసి నీ దారిని సరళము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎవరికి సమస్తము సాధ్యము? దేవునికి కాదండి, దేవునికి సాధ్యమే. ఎవరికి? నమ్మిన ప్రతి వానికి సమస్తము సాధ్యమే ఆయన ద్వారా. ఈరోజు ఎంతో మంది బాధలు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల సమస్యల చేతనో లేకపోతే మరొకటో. కానీ దేవుని పైన విశ్వాసం ఉంచి ముందడుగేయి ఆయన మనల్ని ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నీ జీవితం పైన నీకు నమ్మకం లేకపోతే పోన్లే, వదిలే. కానీ దేవుని పైన మాత్రం నమ్మకం కోల్పోకు. అదేం చెప్తా ఉన్నాడు? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసముతోటి చూస్తారో వారిని దేవుడు ఆదరిస్తాడు. దేవుని యొక్క ఆదరణ నీకు కావాలా? మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నామా? దేవుని యొక్క కరుణను పొందుకోవాలని ఆశపడుతున్నామా? ఆ బీద భిక్షగాడు, గుడ్డివాడు ఎలాగ దేవుణ్ణి పిలిచాడో అలాగే మనము పిలిచినట్లయితే మన జీవితాన్ని ఆయన మార్చబోతా ఉన్నాడు. మార్పు కోరుకుంటున్నావా? దేవుని వైపు చూడు. మార్పు సాధ్యం అవుతుంది అని చెప్పి నువ్వు సందేహించినట్లయితే అది జరగకపోవచ్చు, కానీ నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా మార్పు సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, ఆయన యొక్క శక్తి చేతనే, ఆయన యొక్క బలము చేతనే మనుష్యుడు రక్షించబడతాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమంటున్నాడు?
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఏనాడు సిగ్గు పొందరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందరంట? సిగ్గు పొందరు, అవమానము పొందరు. ఎందుకంటే దేవుని నడత నీలో ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవుని నడత మనలో ఉన్నంత కాలము ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపించలేరు. ఎవరికి అటువంటి సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని యొక్క శుద్ధాత్మ మనలో నివాసము చేస్తూ ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన వైపే చూస్తూ ఉండాలి, ఆయన వైపే మన దృష్టి ఉంచాలి. దావీదు మహారాజు అంటా ఉంటాడు, సియోను తట్టు నా చేతులెత్తి నేను నిన్ను ఆరాధన చేస్తా ఉన్నాను. ఎందుకు? ఎందుకంటే మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన కూడా మన వైపు చూస్తాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అద్దం ముందు మనం నించున్నాం. అద్దం ముందు మనం నించుని మనం అద్దంలోకి చూసినట్లయితే తిరిగి అద్దంలో మనకి ఏం కనిపిస్తుంది? అది కూడా మనల్నే చూస్తున్నట్టు ఉంటుందా? కాదా? ప్రతిబింబం కాదు నేను అడుగుతుంది. మనం దాని సాయి చూస్తే అదేం చేస్తుంది? తిరిగి మన సాయి చూస్తుంది. మనం నవ్వితే అదేం చేస్తుంది? అద్దంలో కూడా అది కూడా తిరిగి నవ్వుతుంది. నువ్వు దాన్ని కొడితే అది నిన్ను కొడుతుంది కదా. ఎందుకు? నువ్వు ఏదైతే ఉన్నావో అదే నీ యొక్క రిఫ్లెక్షన్ అది చూపిస్తూ ఉంటుంది అద్దం. దేవుడు ఎక్కడో లేడండి. దేవుని ఆలయమైన మన హృదయంలో ఆయన నివాసం చేస్తూ ఉంటాడు కాబట్టి మనలోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిల్డింగ్ దేవుని యొక్క నివాస స్థలం కాదు. ఈ ప్రాంతము దేవుని యొక్క నివాస స్థలము కాదు. ఆయన యొక్క నివాస స్థలము ఏంటి? మన హృదయము. మనల్ని మనము చూసుకున్నట్లే మనం దేవుని వైపు చూసినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వైపు చూడడానికి సిగ్గుపడకండి. ఏంటి? సిగ్గుపడకండి. ఆయన వైపు చూడండి, ఆయన మిమ్మల్ని సిగ్గుపడనీయకుండా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి జరగాలంటే దేవుని వైపు చూడాల్సిందే. నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించాలి అంటే దేవుని యొక్క మార్గంలో నడవాల్సిందే. కాబట్టి దేవుని వైపు చూద్దాం. చూడండి, ఇంకొక వాక్యం మనం చదువుకుందాము. ఇంకొక వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చదువుతున్నాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారైన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, సంఘానికి నేర్పిస్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడు? ఇందాక మనము వర్షిప్లో పాడాం కదా. ఏమని పాడాం? అపోస్తలుల సహవాసములో దైవోపదేశము పొందినది. అపోస్తలుల సహవాసములో మనం ఏం చేయాలి? ఎదగాలి. అపోస్తలుల సహవాసములోను అపోస్తలుల బోధ యందును మనం ఏం చేయాలి? ఎదగాలి. ఆ వాక్యం ఏమంటుంది? ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా
ఆయన యందు వేరుపారైన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని యందు ఒక కార్యాన్ని పొందుకుంటున్నాం, దానికి కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, దానికి కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు ఆహారాన్ని పొందుకున్నాం, దానికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ లోకములో మనం జీవిస్తున్నాము, అందమైన జీవితాన్ని గడుపుతున్నాము. కాదా? అవునా? కాదా? అవును కదా. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాము. అందును బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కృతజ్ఞత అర్పణలు ఎవరైతే చెల్లిస్తారో, ఆయన యందుండి ఎవరైతే నడుచుకుంటారో వారందరూ కూడా దేవుని యొక్క నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ కింద ఏమని ఉంటుంది? ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడైన డెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. దేవునిలో నుంచి మిమ్మల్ని దూరంగా తీసివేస్తారేమో, ఈ లోకము మిమ్మల్ని దేవునిలో నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుందేమో. జాగ్రత్త కలిగి ఉండండి. విశ్వాసం కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? చెప్పాలి గట్టిగా. జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమండి? జాగ్రత్త కలిగి ఉండాలి. మన జాగ్రత్త కలిగి ఉంటే మన జీవితము జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్త లేకుండా జీవించినట్లయితే ఏమైపోద్ది? ఏమైపోద్ది? ఒక కుమారుడు తన తండ్రి కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. తండ్రి మాత్రం అతన్ని పట్టించుకోవట్లా. అతను ఏం చేస్తా ఉన్నాడు? డబ్బు సంపాదన పైన పడిపోయి ఉన్నాడు. ఆయన చేస్తున్న తప్పేం కాదు. నా కుమారుడు లగ్జరీగా బతకాలి, నా కుటుంబము ఉన్నతంగా బతకాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు? కుటుంబాన్ని పట్టించుకోకుండా డబ్బు సంపాదన పైన మొగ్గు చూపి డబ్బు సంపాదన పైన వెళ్ళిపోయాడు. ఎప్పుడు కుమారుడు ఆయన దగ్గరికి వచ్చి డాడీ అని పిలిచినా అతను ఏం చేసేవాడంటే ఒక చెక్ బుక్లో సైన్ చేసి ఆ చెక్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నీ తండ్రి నీ వెనకాల ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఏం చేసేవాడు? వెళ్ళిపోయేవాడు. ఆ కుమారుడికి ఇంకా చేతిలో డబ్బు ఉంది. ఏముంది? చేతిలో డబ్బు ఉంది. యవన వయసు. ఏ మార్గం వైపు వెళ్తే మంచిది, ఏ మార్గం వైపు వెళ్తే మంచిది కాదు అతనికి తెలియదు. దూరంగా అందంగా కనిపించిన ప్రతిదాన్ని ఏం చేశాడు? అదే అందమైన జీవితం అని చెప్పి ఆ అందమైన జీవితాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, మత్తు పానీయానికి అలవాటు పడిపోయాడు. డబ్బులు చేతిలో ఉన్నాయి, ఏమన్నా చేయొచ్చు అనే ధీమాతో అతని కాలం వెల్లదీస్తూ ఉంటే ఒకానొక టైంలో ఆ తండ్రికి రియలైజేషన్ వచ్చింది. ఒకసారి అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అతనికి తన ఫ్యామిలీ మొత్తం గుర్తొచ్చిందంట. పనిలో ఉన్నాడు, స్ట్రెస్ ఎక్కువైపోయింది, డబ్బు సంపాదనలో పడిపోయి స్ట్రెస్ పెరిగిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్ బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడంట. నా జీవితం ఇక్కడితో అయిపోతూ ఉందనేమో. ఆ చివరి క్షణాల్లో ఆ యొక్క జీవితం మొత్తం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అతను ఆలోచిస్తూ ఉన్నాడంట,
అయ్యో, ఎంతసేపు నా జీవితంలో డబ్బు సంపాదన వైపు మొగ్గు చూపాను, కానీ నా జీవితంలో నా కుటుంబాన్ని పంచింది, నా కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలు ఏవి కూడా లేవే అని చెప్పి అక్కడ మరణ పడకలో పడుకున్నప్పుడు ఆయన బాధపడుతూ ఉన్నాడు. సరే, కొన్ని దినాలకు కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ప్రేమగా కొడుకుని పిలిచాడు. ఓ నా కుమారుడా, నేను వచ్చేసాను, ఐఎమ్ కేమ్ బ్యాక్, నేను వచ్చేసాను, ఇదిగో నీ తండ్రిని అన్నప్పుడు ఆ కుమారుడు కిందకి దిగి వచ్చి ఆ కౌగిల కోసం వెయిట్ చేస్తున్న ఆ తండ్రిని పక్కకి జరిపి దూరంగా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ క్షణాన తన కుమారుడు తనను పట్టించుకోలేదన్న బాధతోటి ఏం చేశాడంటే, కుమారుడు వెనక పరిగెడుతూ, నేను నీ కోసం వస్తే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావే అని చెప్పి ఆ కుమారుడిని అడిగితే, ఆ కుమారుడు తిరిగి సమాధానం చెప్తున్నాడు, నేను నిన్ను కావాలనుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నన్ను హక్కున చేర్చుకోలేదు. ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చావు, కానీ నాకు ఇంక ఎన్నాళ్ళో టైం లేదు. మత్తు పానీయానికి బానిస అయిపోయి డ్రగ్స్ తీసుకొని నా ఒళ్ళు గుల్లైపోయింది. ఇంక ఎన్నో రోజులు నేను బ్రతకను, కాబట్టి నేను హాస్పిటల్కి త్వరగా వెళ్ళాలి. ఏమండి, హాస్పిటల్కి త్వరగా వెళ్ళాలి, లేకపోతే నేను చనిపోతాను అని చెప్పి అన్నాడంట. ఆ తండ్రి ఎప్పుడైతే ఆ కొడుకు దగ్గర ఆ మాటలు విన్నాడో అక్కడే కుప్పకూలిపోయి బోరున విలిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యవ్వన ప్రాయమైన కొడుకు, ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు ఇంకా లేదు, నా జీవితం అయిపోయింది నాన్న, నేను నీ ప్రేమ కోసం వచ్చినప్పుడు నువ్వు నాకు ప్రేమను పంచివ్వలేదు, నేను ఆ ప్రేమను వెతుక్కుంటూ లోకం వైపు వెళ్ళాను, ఆ ప్రేమ నన్ను ఏం చేసిందంటే నా జీవితాన్ని నాశనం చేసి పెట్టేసింది. సరే, లోకం వైపు చూశాను, ఆ లోకంపు యొక్క ప్రేమ నన్ను ఏం చేసింది, కృంగదీసి నా జీవితాన్ని నాశనం చేసింది. ఈరోజు నాకు ఎక్కువ టైం లేదు, కాబట్టి నా జీవితాన్ని నాకు వదిలే అని చెప్పినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో, ఒక తండ్రికి కన్న బిడ్డ, ఎదుకొచ్చిన బిడ్డ కళ్ళ ముందే చనిపోబోతున్నాడు అని చెప్పి తలుచుకుంటే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఆ గుండె కోత ఎలా ఉంటుందో కదా. అప్పుడు బాధపడుతున్నాడు, ఆ చివరి క్షణాల్లో బాధపడుతున్నాడు. నేను డబ్బు సంపాదన పైపు వెళ్ళిపోయాను, నా కుటుంబాన్ని పట్టించుకోలేదు, తద్వారా అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నాను. ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. సమయం ఉండగానే దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్డివాడు, ఈ భర్తమయ్యి దేవుడు ఆ ప్రాంతంలో ఉండగానే ఏం చేశాడు, ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడో, ఆయన ఎక్కడ కనుమరుగైపోతాడో, నాకు అసలే అంధత్వం, అంతా చీకటి, నాకు ఏమీ కనపడదు, నాకు ఎవరు సహాయం చేయరు, కాబట్టి నా జీవితాన్ని నేనే రక్షించుకోవాలని చెప్పి ఆయన ప్రయాసపడ్డాడు, అరిచాడు, గొంతు పగిలేలా పిలిచాడు దేవుణ్ణి. పిలిచాడు కాబట్టే, సమయము మించిపోలేదు కాబట్టి దేవుడు ఆగి వెనక్కి తిరిగి వచ్చి రక్షణనిచ్చాడు, రక్షణను పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుణ్ణి పిలుస్తామో సమయము మించిపోక మునిపే, ఎప్పుడు సమయము మించిపోక మునిపే మనం దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని కూడా రక్షణలోకి నడిపిస్తాడు. అందరికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు రక్షణను కోరుకుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు. అప్పుల సమస్యల, లేకపోతే ఇబ్బందుల, సమాధానం లేదా, ఇంట్లో ఏం చేస్తున్నా ఆ యొక్క శాంతి నెమ్మది లేదా, నెమ్మదైన మనసు కొరకు దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసినట్లయితే
నెమ్మదిని పొందుకుంటాం. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతకుడి మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామో ప్రతి ఒక్క దానికి దేవుడు సమాధానం ఇచ్చి ఉన్నాడు. మనల్ని నడిపించడం కోసం ఆయన మనకి సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానాన్ని పొందుకోకపోవడం మనకిష్టం. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? హీ షుడ్ లిసన్, హీ విల్ లిసన్. మన ప్రార్థన ఆయన ఖచ్చితంగా వింటాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రార్థనను వింటాడు. అంటున్నాడు చూడండి, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారములో ఉన్నా కూడా ఆయన ఏమై ఉంటాడంట? ఆయన ప్రజలకు వెలుగై ఉంటాడంట. హల్లెలూయా. లోకము నిన్ను చూసి అపహసించినప్పుడు కూడా నువ్వు అపహసించద్దు, ఎందుకంటే నా వెనుక సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. మీసాలు మెలేస్తూ, సారీ నాకు ఇంకా పూర్తిగా రాలేదు. అందరు అంటారు కదా, తొడలు కొడుతూ, కొట్రా తొడ తిప్పరా మీసం అంటారు కదా. తొడలు కొడుతూ మీసం మెలేస్తూ ఏం చెప్పాలి? లోకం వైపు చూసి మన వెనుక ఎవరున్నారు? యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మన వెనుక తోడై ఉన్నాడు. కాబట్టి ఖబర్దార్, లోకమా నన్ను చూసి నవ్వకు, శత్రువా నన్ను చూసి నవ్వకు, నేను కింద పడినను తిరిగి మరలా పైకి లేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్తాం, అలలు ఒడ్డును చేరుకోవాలని చెప్పి అలా ముందుకు వస్తాయి. అలా పైకి లేస్తుంది, కింద పడుతుంది, మరలా వెంటనే ఏమవుతుంది? మరలా కింద పడినా కూడా మరలా పైకి లేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం కింద పడినా కూడా తిరిగి కోలుకోగలిగిన శక్తిని దేవుడు మనకి అందజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నా దీనుడివై ప్రార్థన చేయి. ఏమంటున్నాడు? దీనుడివై ప్రార్థన చేయి. నీ దీనత్వంలో నుండి దేవుడు ఖచ్చితంగా నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. అంధకారమందు ఆయన నాకు వెలుగై ఉన్నాడు. వెలిగించావులే నా దీపము, ఇది ఎన్నడూ ఆరిపోదులే నా దీపము. వెలిగించావులే నా దీపము, ఇది ఎన్నడూ ఆరిపోదులే నా దీపము, నా దీపము. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్పండి గట్టిగా. యేసయ్యా,
వ్యాధిలోనైనా రాత్రైన పగలైనా సాగిపోదును పరిచర్య నావలో రాత్రైన పగలైనా సాగిపోదును పరిచర్య నావలో చప్పట్లు కొడుతూ వెలిగించావులే నా దీపము ఇది ఎన్నడూ ఆరిపోదులే నా దీపము నా దీపము కపట సోదరులు లేపారు గాలులెన్నో కపట సోదరులు లేపారు గాలులెన్నో ఆరలేదు ఈ దీపం ఆరిపోదు నా దీపం ఆరలేదు ఈ దీపం ఆరిపోదు నా దీపం వెలిగించావులే నా దీపము ఇది ఎన్నడూ ఆరిపోదులే నా దీపము నా దీపము యేసయ్యా 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 అనేక ఆత్మలకు వెలుగునిచ్చి దీపం అనేక ఆత్మలకు వెలుగునిచ్చు ఈ దీపం దీపస్తంభమై దేదీప్యమానమై దీపస్తంభమై దేదీప్యమానమై ప్రకాశించుచున్నది ప్రజ్వలించుచున్నది ప్రకాశించుచున్నది ప్రజ్వలించుచున్నది వెలిగించావులే నా దీపము ఇది ఎన్నడూ ఆరిపోదులే నా దీపము నా దీపము నా దీపము నా దీపము నా దీపము యేసయ్యా చేతులు పైకి యేసయ్యా 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 పిలవండి గట్టిగా యేసయ్యని యేసయ్యా యేసయ్యా పిలవాలి గట్టిగా యేసయ్యని యేసయ్యా 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 వెలిగించావులే నా దీపము ఇది ఎన్నడూ ఆరిపోదులే నా దీపము నా దీపము నా దీపము నా దీపము నా దీపము ఆమేన్. ఆయన ఏం చేస్తాడంట? నీలో ఒక వెలుగును వెలిగిస్తాడు. ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. హల్లెలూయా హల్లెలూయా. పెను తుఫానులైనా సరే, సుడిగాలులైనా సరే, నువ్వు వర్షంలో నించున్నా సరే, దేవుడు వెలిగించిన దీపము ఆరిపోదు. మనం వెలిగించిన దీపాలు కరెంటు పోతే ఆగిపోతాయి, లేకపోతే అగ్గిపెట్టితో వెలిగించిన కొవ్వొత్తి ఏదైనా గట్టిగా గాలి వస్తే ఆరిపోద్ది. కానీ దేవుడు వెలిగించు దీపము ఎన్నటికీ ఆరిపోదు. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాడు, చూపు పొందుకున్నాడు, రక్షణలోకి నడిపించబడ్డాడు. మనం కూడా నమ్మినట్లయితే లోకమనే అంధకారమయమైన జీవితం నుండి వెలుగులోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం గుర్తెరగాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఆయన వెలుగులోకి నడిపించబడాలి. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముతున్న వారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి జనులారా,
మోకరిద్దాం. ఈరోజు దేవుణ్ణి అడుగుదాం. మనం అందరం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మోకరించగలిగిన వారు ప్రతి ఒక్కరూ మోకరించండి. అడగండి, అయ్యా ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించు తండ్రి. ఈ లోకమనే అంధకారంలో పడిపోయి ఉన్నాను. ఈ లోకమనే అంధకారంలో నుంచి వెలుగైన నీ జీవితంలోకి నన్ను నడిపించు ప్రభువా. ఇదిగో తండ్రి, ఆ గుడ్డివాని జీవితంలో వెలుగులు నింపావు. ఆ గుడ్డివాని జీవితంలో వెలుగులు నింపావు తండ్రి. మనసును నెమ్మదిపరిచావు ప్రభువా. నీ కరుణ హస్తముతోటి ఆయన పైన చాపావు ప్రభువా. అదే దయ, అదే కృప నా పైన కూడా చూపించు ప్రభువా. అడగండి, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి అడగండి. నోరు తెరవకపోతే దేవుడు మన ఎదుట ఆగడు. ఆ గుడ్డి భిక్షగాడు దేవుణ్ణి పిలిచాడు కాబట్టి దేవుడు ఆగాడు. మనం పిలవకపోతే దేవుడు మన వైపు ఆగి తిరిగి చూడడు. కాబట్టి ప్రియ జనాంగమా, ఇదే సరైన సమయం. పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా. ఓ దావీదు కుమారుడా, నా అంధకారమయమైన జీవితం వైపు చూడు. ఈ అంధకారము నుంచి నన్ను తొలగించు. ఈ అంధకారంలో నుండి నన్ను బయటికి తీసుకురా. ఓ దావీదు కుమారుడా, నన్ను రక్షించు ప్రభువా. నువ్వు వెలిగించిన దీపము ఆరిపోదయ్యా. నా జీవితంలో కూడా దీపాన్ని వెలిగించు తండ్రి. కన్నీరు విడుస్తూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు దేవా. ఇదిగో నా ప్రభు నాయన, పిలవండి. పునరుద్ధాన దినము నా తండ్రి నాయన, మీరు చెప్పిన ప్రతి వాక్యము నా ప్రభు అయా మా హృదయాల్లో నా తండ్రి నాయన ఎంతగానో నా ప్రభు ఫలింపులాగా మీరు సహాయం చేయండి దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, గుడ్డివాడు నా ప్రభు నా తండ్రి అయా నీ వాక్య ప్రకారము నా తండ్రి మేము విన్నాము దేవా. అయ్యో నా ప్రభు నా తండ్రి దారి మార్గమును వెళ్ళుచున్నప్పుడు తండ్రి అయా బిగ్గరగా కేక వేసి నా ప్రభు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అరిచినప్పుడు దేవా అయ్యా నీవు నిలిచి నా ప్రభు నా తండ్రి నాయన అతని యొక్క నా ప్రభు మనసులో ఉన్న వాంఛని నా ప్రభు నా తండ్రి తెలుసుకొని నా ప్రభు నా తండ్రి అతనికి చూపుని ప్రసాదించిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన, ఇక్కడ ప్రతి బిడ్డకి నా ప్రభు నాయన ఏ యొక్క నా ప్రభు నాయన సమస్య ఉన్నదో నా ప్రభు నా తండ్రి అయ్యా ప్రతి బిడ్డ నా తండ్రి నోరు తెరిచి అడుగుచున్న ప్రతి ఒక్క సమస్యను నా ప్రభు నా తండ్రి అయ్యా నా ప్రభు ఎరిగిన దేవా నా తండ్రి నాయన నిలిచి మా కోసము చూస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా మీరు సహాయము చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి అయ్యా. మంచి నా ప్రభు నా తండ్రి నాయన మనస్సుతో నా తండ్రి అయ్యా తేలికైన మనస్సుతో నా ప్రభు నాయన ప్రతి భారాన్ని నా ప్రభు నాయన నీకు అప్పచెప్పి నా తండ్రి నాయన అయ్యా సంతోషముగా ఇక్కడి నుంచి వెళ్ళుటకు నీ కృపను దయచేయండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున బిడ్డ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాగే మోకరిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. చూడండి, దేవుణ్ణి అడుగుతూ ప్రతి ఒక్కరము కన్నీరు విడుస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా యేసయ్యా, ఇదిగో తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. వాక్యముతో తండ్రి మీరు మాకు ఉదక స్నానం చేయించారు ప్రభువా. ఎవరైతే మీ వైపు చూస్తారో, ఎవరైతే నిన్ను చూస్తారో, ఎవరైతే నిన్ను పిలుస్తారో మీరు ఆగి వారి వైపు చూస్తారంటున్నారు. ఈరోజు మేము మిమ్మల్ని పిలుస్తున్నాం తండ్రి. మీరు నిలిచి మా జీవితం వైపు చూడండి, మా జీవితమును మార్చండి. ఈరోజు మన జీవితంలో దేవుడు ఆనందకరమైన జీవితాన్ని తీసుకొచ్చిన గాక. ఆయన ప్రశస్తమైన సన్నిధి మన జీవితంలో నింపబడును గాక. ఆయన కృపా కనికరము మన జీవితం మీద ఎల్లప్పుడూ ఉండును గాక. ఆయన సన్నిధి, కృప, దీవెనలు మెండుగా మన జీవితంలో ఉండును గాక.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఆయన వైపు చూద్దాం. మన జీవితాన్ని వెలిగించే దేవుడు ఆయనే. యేసు మీకు స్తోత్రము తండ్రి. నా దేవా, నా జీవితాన్ని వెలిగించు ప్రభువా, నా జీవితాన్ని వెలిగించు ప్రభువా. ఈ లోకమనే అంధకారంలో మునిగిపోతున్నానేమో, దాంట్లో నుంచి నన్ను బయటికి తీసుకురా తండ్రి, దాంట్లో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభువా. దయచేసి తండ్రి, నేను నీకు మొరపెట్టుకుంటున్నాను. నా జీవితం అరణ్య రోదనగా మిగిలిపోకూడదు ప్రభువా. ఈ లోకంలో ఎటు చుక్కాని లేని నావలాగా మిగిలిపోకూడదు తండ్రి. నీ వైపు చూసి ప్రార్థన చేస్తున్నాను, మొరపెట్టుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు తండ్రి. ఇదిగో నాయనా, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాలని తీసివేయండి తండ్రి. ఈ క్షణమే వారి నుంచి కష్టాలు తొలగిపోతున్నాయి. ఈ క్షణమే దేవుడు మీ కష్టాలని తీసివేయను గాక. ఈ క్షణమే మీ బాధలను దేవుడు తీసివేయను గాక. ఈ క్షణమే దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద కుమ్మరించబడును గాక. దేవా, నీ వైపు చూసే వ్యక్తులుగాను, నీ వైపు చూసి ప్రార్థించే జనులుగాను, జనాంగముగాను, పరిశుద్ధ వధువుగాను, మీ రాజ్యంలో మీకు ఎదురుగా నైనా మీకు ఎదురేగే సమయాన్ని, ఆసక్తిని, బలాన్ని, కృపను, దయను మా పైన ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యందు అన్యోన్య సహవాసం మనకిని సకల పరిశుద్ధులకిని ఈ లోకమంతటిని మన దేశాన్నంతటిని సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కూర్చుందాం. అమ్మ, దయచేసి గమనించండి.